తూర్పు తట్టునున్న నేల నుండి దేశము నేలు వరికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము. చెదిరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకుము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకొని వారు వారి మీదికి రాకుండానట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను. అనగదొక్కు వారు దేశములో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చును ఒకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవ్రించును. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చి వారి అహంకార గర్వక్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదురుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరును అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలం పాడై ఉన్న కీర్వరెసెత్ ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఎలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్ష వలలలో వాడిపోయెను. దాని శ్రేష్టమైన ద్రాక్ష వలలను జనముల అధికారులు అనగదొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యములోనికి ప్రాకెను. దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్ష వల్లుల నిమిత్తం ఏడ్చెదను. హెష్బోను ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపేదను. ఎలానగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవి కాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలముల నుండి మానిపోయెను. ద్రాక్ష తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగులలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడను లేడు. ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తం నా గుండె కొట్టుకొనిచున్నది. కీరెరెసెతు నిమిత్తం నా అంతరములు సితార వలె వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యం ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారం 3 ఏండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి గొప్పవారి సమూహమును అవమానపరచబడును. శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా ఉండును.